ఇందాక విజరల్ ఫ్యాట్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ గురించి చెప్పినాను కదా, గుర్తుపెట్టుకోండి. స్కిన్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఇతరితర ఇన్ని బాధపడుతున్నారు కదా. ఇంటర్నల్గా ఆర్గాన్స్ ఎంత సఫర్ అవుతుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఉందా, కొలెస్ట్రాల్ లెవెల్ ఏమన్నా పెరుగుతుందా, ఈ ప్రీ డయాబెటిక్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటుందా, ఫ్యాటీ లివర్ ఉంటుందా, ఇలాంటి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎంత సఫర్ అవుతున్నాయో ఆలోచిస్తున్నారా? లేదు మేడం, నాకు డార్క్ ఇక్కడంతా స్కిన్ డార్క్ అయిపోతుంది, పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. నేను వాళ్ళకి చెప్తా, మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్స్టర్నల్గా మళ్ళీ ఏదైనా యూస్ చేద్దురులే అని. లేదు ఏదన్నా ఉంటే చెప్పండి. మనకు షార్ట్ కట్స్ కావాలంటే ప్రతిసారి ఎట్లా? ఒకసారి ఆలోచించండి. మీరు ఏదో నెల రోజులు ట్రై చేయడం, 2 వారాలు చేయడం, 10 రోజులు చేయడం కాదు, ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న డ్యామేజ్ కదా. అట్లీస్ట్ 12 వారాలైనా కొన్ని మంచి హ్యాబిట్స్ అలవాటు చేయండి బాడీకి. వన్స్ 12 వారాలైనా అలవాటు పడిన వాళ్ళు మెల్లమెల్లగా మీరే మారుతారు. మనం ఏమీ సాధుజీవులం సన్యాసులం కాదు ఒక్కసారిగా అన్నీ మారిపోవడానికి టైం పడుతుంది. ఆ టైం వరకు కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇంటర్నల్గా మీ హెల్త్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది, చక్కగా మారుతారు.